ప్రపంచంలో ప్రతి మగాడు ఏదో ఒక సమయంలో ఆడదాని వలన బాధించబడిన వాడే. పీతలకి పిత్తపరికిలకి తేడా తెలియని నాయాల. విజయవాడ బస్సు ఎక్కి విశాఖపట్నానికి టికెట్ ఇమ్మని అడిగే దేడు నాయాల. నీ పేడు ముఖాన్ని తాలింపెట్ట. వెళ్ళిపోయినావేంద్రా? ఏం అవ్వలేదురా. ఏమవ్వడంట్రా? నువ్వు చెప్పలేదా? వాళ్ళు అడగలేదురా. ఆడెందుకు అడుగుతాడు బే? నువ్వు చెప్పాలి కానీ. చెప్పే అవకాశం రాలేదురా. ఎందుకు రాలేదు? నేను అసలు దగ్గరికే వెళ్ళలేదురా. ఎందుకు వెళ్ళలేదు నాన్న? ఎవరికైనా భయం వేస్తే ముందు నుంచి పడతారా. నాకు అంత దూరం నుంచి వస్తేనే ముందు వెనక పడింది. ఆడితో పెట్టుకోవద్దు బావా. నా మాట విని కచోరీని వదిలేరా. ఆడితో నేనెందుకు పెట్టుకుంటానరా? పెట్టుకునేది నువ్వు. అమెరికా వాళ్ళు లాడెన్ని చంపితే పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మీద బాంబులు వేసినట్టు మధ్యలో నెరగిస్తావేంటి బావా? ఒకసారి అటు చూడు. కారు నడవడానికి కారణం టైర్లు కదా అని చెప్పి బయట కూర్చొని టైర్లు తిప్పుతావా? లోపల కూర్చొని స్టీరింగ్ తిప్పుతావు. ఇది అంతేరా. కాయ నీది, కచోరీ నాది. వెళ్ళు వెళ్ళు, వాడికి తుఫాను హెచ్చరికలు జారీ చేసిరా. అప్పో అప్ప చచ్చిపోయారు బావా. ఏమైందిరా? తుఫాను హెచ్చరికలు జారీ చేసే లోపే సునామీ వచ్చేసింది బావా. ఏమైందిరా? వాడు కొట్టాడా? కొట్టాడా అంటావేంట్రా డెంబర్ నాయాల. కళ్ళు దుబ్బయ్యా. కడ్డైర్లో కండచీమలు దొరుకుట్టేస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ ఏంట్రా? కొట్టాడంటే మాట్లాడవే. ఏదో లైట్గా కొట్టేళ్ళే బావా. నిన్నే కొడతాడా? అయితే ఆడు నేసేయాల్సిందే. నువ్వు ఆన్నేసే బదులు ఆర్యా టైపులో ఆ అమ్మాయి సైడ్ నుంచి నరుక్కొచ్చే చెప్తాను. అది ట్రై చేశా. కచోరీ కరాటే వచ్చనుకుంటా బావా. బాల్స్ బయటకు వచ్చాకే కదరా నాకు అసలు విషయం అర్థమైంది. అంటే నీకిప్పుడు మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇన్ని దెబ్బలు తగిలాక ఇంకెవడైనా ఏం చేస్తారా? తిప్పరా పెయిన్ కిల్లర్ మూత. అబ్బా తాగేది ఒక్కడిని 2 గ్లాసులు ఎందుకురా? కడుక్కోలేక సావాలి. అంటే అది మెజర్మెంట్ సరిగ్గా ఉందా? మెజర్మెంట్ సరిగ్గానే ఉంది కానీ ముందెళ్ళి స్టఫ్ తీసుకురా చెప్తా. డబ్బులు బావా, చికెన్ తీసుకొస్తా. డబ్బులు ఎందుకురా బొక్క? ఇలా ఆవకాయ తీసుకురాపో. ఆవకాయ? పిచ్చోడా, ఆల్కహాల్లో ఆవకాయ మిక్స్ చేస్తే ఆ ఆనందం అవధులు దాటి ఎక్కడికో వెళ్ళిపోతుందిరా. అది కాదు బావా, నువ్వు కూడా వాడిలాగే బాగా ఎక్సర్సైజ్ చేసి కండలు పెంచొచ్చు కదా. అంత టైం ఎక్కడుంది బావ? నా జీవితంలో సగం కచోరీ వెనకాల తిరిగి తిరిగి టైంకి తిండి లేక, అన్నం లేక, ఫుడ్ లేక, ఆహారం లేక, చివరికి సరైన డైటు లేక ఇలాగ అయిపోయాను బావా. అన్నీ ఒకటే కదరా. ఇలియానాది ఇంటి వెనకాల అమ్మాయిది చూడ్డానికి ఒకేలా ఉంటాయిరా. కానీ ఒకటి కాదు, వేరే వేరే. అర్థం కాలేదురా. ఇది మాత్రం బాగా అర్థమైందే. సర్లే, ఇప్పుడేం చేద్దాం? వెళ్ళి వాడికి వార్నింగ్ ఇద్దాం.
ఈడేంట్రా ఎంతున్నాడు? నేను ముందే చెప్పానుగా, వెళ్దాం పద. ఆగా, ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు చూడు ఇడిగిస్తా కాజా. మామూలు కాజానా మడత కాజానా? ఇదిగో చూడు తంబి, చూడన్నా. చూడండి సార్, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను నీకు తెలుసు. మర్యాదగా నా లవర్ని వదిలే, అర్థమైందా? నీలవ్వరా? పిచ్చి నాయాలు. ఇదిగో బాబు, ఒకసారి కెమెరా ఆఫ్ చేసుకో. అమ్మా అబ్బో, అన్ని ఏదో ఒకటి చెయ్యాలి బావా. వాడిని బాడీతో కాదురా, బ్రెయిన్తో చెయ్యాలి. అమ్మా, ఉన్నదాంతో ఒకటి పేకలాకపోయాం, ఇంకా లేని దాంతో ఏంటి పీకేది? తూలు కట్ట. బ్రెయిన్ లేకపోతే ఏంట్రా, కళ్ళున్నాయిగా. కళ్ళతో ఏం చేస్తావురా? దృష్టి వశీకరణం. ఇప్పుడు చూడు జుజుబి. కచోరీని వదిలేయ్. అలాగే. అమ్మో, అబ్బో. ఏమయ్యే పనులు కాదు కానీ, నేను దారి కాసి వెనక నుంచి గట్టిగా పట్టుకుంటా, నువ్వు ముందు నుంచి గురి చూసి గట్టిగా కొట్టేయి. అలాగే. ఈడిచ్చిన ఛత్రపతి ప్రభాస్ ఎక్స్ప్రెషన్కి ఎవడైనా ఎక్స్పెక్ట్ చేసేది అదే. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, వదలరా. వదలను సార్. హలో, హా? కెమెరామ్యాన్ కెమెరా అటు ఇటు తిప్పేస్తున్నాడంటే సీన్ బాగా సీరియస్ అయినట్టుంది. ఏమైంది సార్? సన్నగా ఉన్నావు నిన్ను వదులుకొని, 6 ప్యాక్ ఉన్నావు నన్ను తగులుకొని, ఇప్పుడు ఆడెవడో కాట్రేగాడంట, ఆడి కోట్లున్నాయి, ఆడితో అమెరికా జంపు జిలా అని అంట. ఏడుపు మొహాలు పెట్టుకుని ఏడుస్తారనుకుంటే నవ్వుతున్నారేంటా అనుకుంటున్నారా? కచోరీ కొట్టిన దెబ్బకే ఒకడు నాన్నా సినిమాలో విక్రమలాగా, కచోరీ అమెరికా క్యాడ్బరీ చాక్లెట్ ఫ్యాక్టరీ, మరొకడు ప్రేమిస్తే సినిమాలో భరత్ లాగా. ఆడాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన మగాళ్ళెందరు, మరి మగాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన ఆడది ఉందా? ఆడదాని వల్ల సన్యాసులైన పురుషులెంత మందో, మన పురుష జాతి వల్ల కాషాయం కట్టిన ఒక్క ఆడదుందా?